నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తోలనాడు మాట్లాడినటువంటి నేతలు ఎవరికి కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు ప్రకటించిన దాఖలాలు అయితే కనిపించలేదు. మీరు చూడండి, ఇప్పటి వరకు నా 5-6 లిస్టుల దాకా రిలీజ్ చేసుకున్నారు వైసీపీ నాయకులు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక దాదాపు 40-50 స్థానాలకు గాను ఇప్పటికే ప్రకటన చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ నిత్యం టార్గెట్ చేసేటటువంటి నాయకులకి, ముఖ్యంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కూడా నిత్యం టార్గెట్ చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రకటించలే. అసలు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్కి ఈ ఎలక్షన్స్లో అసలు సీట్ వచ్చిద్దో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. గుడివాడ అమర్నాథ్కి సీట్ ఇస్తారో లేదో కూడా, టికెట్ వచ్చిద్దో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మన అంబటి రాంబాబు గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు, మాటల దాడి కావచ్చు, ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తున్నాం. అయితే ఈయనకి కూడా జగన్ గారు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడికి 2 క్యాండిడేట్లు ఎగిరిపోయారు. ఇక ఆ తర్వాత పేర్ని నాని కనుక పోటీ చేస్తే ఎలాగో ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా ఈయన గెలిచాడే తప్ప, లేకపోతే లాస్ట్ ఎలక్షన్స్లోనే టీడీపీ వాళ్ళు అధికారంలో రావాల్సిన పరిస్థితి. అంటే టీడీపీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవాల్సినటువంటి పరిస్థితి. కేవలం జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా, ఓట్లు చీలిపోవడం కారణంగా మాత్రమే పేర్ని నాని గెలిచాడు. ఈసారి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన కొడుక్కి సీట్ వచ్చిందో లేదో తెలియదు. ఇక ఆ తర్వాత ఏంటంటే మన కన్నబాబు, ఇప్పటి వరకు ఆయనకి కూడా లిస్టులో అయితే పేరు అయితే రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని విచ్చలవిడిగా అయితే విమర్శించింది లేదు, కానీ టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత దాడిశెట్టి రాజా, ఈయనైతే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన నేపథ్యంలో హవాలా డబ్బు రష్యాకి పంపించాడన్న స్థాయిలో మాట్లాడడం జరిగింది, కొన్ని వేల కోట్లు. సో ఆయనకు కూడా ఇప్పటివరకు టికెట్ అయితే ప్రకటించలేదు. ఇంకా ఆ తర్వాత మన మెయిన్ క్యాండిడేట్స్ కొడాలి నానికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో, ఖర్జూరం నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే పప్పు నాయుడు దాకా మాట్లాడేటటువంటి మాటల్లో ఆడమ్మ మొగుడేమన్నా నన్ను చేస్తాడనే స్థాయిలో మాట్లాడే మాటలకి మరి ఇప్పటి వరకు ఈయనకి కూడా సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొన్ని ఏళ్ల క్రితం అంటే టీడీపీ పార్టీలో గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా ఇప్పటి వరకు సీట్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్లోనే ఈయన కొన్ని 100 ఓట్లు, అంటే 1000 కాదు, కొన్ని 100 ఓట్లు తేడాతో మాత్రమే టీడీపీ తరఫున గెలవడం అయితే జరిగింది. అలాంటి వేవ్లో కూడా ఈసారి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయాడో ఆయన ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు. ఈయన వచ్చేసి వైసీపీలోకి వెళ్ళాడు. ఈయనకి కూడా ఇప్పటి వరకు సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి రెడ్లంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారడం జరిగింది. ఈరోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీని వీడి, ఎందుకంటే వాళ్ళ వైఫ్కి టీటీడీలో ఏదో పదవి అయితే ఉంది, ఈయన కూడా ఎంపీ అనుకుంటా బహుశా. సో ఈయన ఆ స్థాయిలో ఉండి ఆ తర్వాత ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయనకి సీటు కూడా కన్ఫర్మ్ అయింది. కానీ వాళ్ళ వైఫ్కి ఎవరో సీట్ అడిగినట్టున్నాడు, కానీ అది రానట్టుంది. మొత్తానికైతే ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్క వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు పార్టీని వీడుతూ ఉంటే, ఇంకో పక్క వైసీపీ పార్టీ అంతా మేమంటే వైసీపీ పార్టీ అంటే మేము అనుకునే నేతలంతా ఇష్టం వచ్చినట్టు తోలనాటి మాట్లాడినటువంటి నేతలందరికీ కూడా ఇప్పటికైతే లిస్టులో అయితే పేరు రానటువంటి పరిస్థితి. ఇప్పటివరకు పేరు రానటువంటి పరిస్థితి. సో గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ ఏడ్ చేశాడు, మనం చూసాం. ఆ తర్వాత అసంతృప్తులు కొంతమంది బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. సో ఇక్కడ రాజకీయ కాన్స్పిరసీ ఒకటి జరుగుతుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలుసుకొని తిరిగి వైసీపీ పార్టీలోకి తీసుకున్నాడా అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూసుకుంటే వైసీపీకి ఎక్కడికక్కడ తలపోట్లయితే ఉన్నాయి. కానీ ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి రకరకాలుగా వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి. బుచ్చే చౌదరిని పవన్ కళ్యాణ్ మోసం చేశాడని, చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఆయనకి టికెట్ రాకుండా చేస్తున్నారని. సో ఈ విధంగా జనసేన పార్టీలో, టీడీపీ పార్టీలో ఒక రకమైన ఒక విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతుంది.
ఎప్పుడైతే రాజోలుకి సంబంధించి ఒక సీటు ప్రకటించారో, ఎవరైతే రాజోలు ప్రాంతం నుంచి జనసేన పార్టీ తరఫున కావచ్చు, టీడీపీ పార్టీ తరఫున కావచ్చు, మరో వ్యక్తి సీట్ ఆశిస్తూ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళిపోవడం, మైక్ అతను ముందు పెట్టడం, అతన్ని టార్గెట్ అంటే ఆ పార్టీని టార్గెట్ చేయించే విధంగా మాట్లాడడం. ఉదాహరణకి రాజోలు జనసేన పార్టీకి అయింది, కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి ఉంటాడు కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళడం, వెంటనే మైక్ పెట్టడం, మీరేమంటారు, మీరేం చేస్తారు, టీడీపీ మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసింది కదా, అది ఇలా చేసింది కదా, ఇలా చేసింది కదా అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టి మాట్లాడించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఆ తర్వాత ఈ రోజున బుచ్చయ్య చౌదరికి సంబంధించి, సో ఇందాక నేను స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను ఎలా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో బుచ్చయ్య చౌదరికి 70,000 ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి 40,000 ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి 60,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి గ్రౌండ్ వర్క్ జనసేన పార్టీ గట్టిగానే చేసుకుంది, కందులు దుర్గేష్ గారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఒక 70,000 అనుకుంటే, ఈయన ఒక 40,000 అనుకుంటే ఈజీగా 1,10,000 ఓట్లు. మళ్ళీ వైసీపీకి 60,000 ఓట్లు పడ్డా 1,10,000 ఓట్లు, దాదాపు 50,000 మెజారిటీ ఈసారి అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి నిలబడ్డా గెలుస్తాడు, జనసేన పార్టీ అభ్యర్థి నిలబడ్డా గెలుస్తాడు. సో ఇలాంటి ప్లేసెస్లో జనసేన పార్టీ ఎలాగో పోటీ చేస్తుంది. ఇప్పుడు చిచ్చు పెట్టాల, ఏదైతే బుచ్చయ్య చౌదరికి పడాల్సిన ఓట్లని కానీ వాటిని చీల్చే ప్రయత్నం చేయించడం, లేదంటే మన కందులు దుర్గేష్కి పడేటటువంటి ఓట్లని వాటిని చీల్చే ప్రయత్నం. అంటే అక్కడ కందులు దుర్గేష్కి కాదు బుచ్చయ్య చౌదరికి వచ్చిందంటే వెంటనే తీసుకెళ్ళి మైక్ పెడతారు, టీడీపీని టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఇది కొత్త రాజకీయం మరోసారి తెరలేపారు. ఏం లేదు, వైసీపీలో ఇంత జరుగుతున్నా, అలకలు జరుగుతున్నా, ఆ పార్టీని వీడు వెళ్ళిపోతున్నా, ఆ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నా, వాళ్ళని మాత్రం చూపించే ప్రయత్నం చేయట్లేదు. కానీ జనసేన పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ పార్టీ నుంచి కావచ్చు, ఒక వ్యక్తి పార్టీని వీడి బయటికి వెళ్ళినా, లేదంటే ఒకే టీడీపీలో ఉన్న పార్టీ టికెట్ ఆశించి ఉన్న, జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి టికెట్ ఆశించి ఉన్న, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ టీడీపీకి కనుక సీట్ ఇస్తే కనుక జనసేన వాళ్ళని మోసం చేశాడని, జనసేనకి కనుక టికెట్ ఇస్తే కనుక టీడీపీ వాళ్ళని మోసం చేస్తున్నారని. సో ఈ విధంగా ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి ఇప్పుడు రాజకీయానికి తెరలేపారు. అక్కడ ఈ చిచ్చుల కారణంగా ఓట్స్ స్ప్లిట్ అయిపోయి ఆ కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి పడతాయి అనే ఒకే ఒక విధానంతో ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళ ట్రాప్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎలాంటి రాజకీయం జరిగిందో మనం చూసాం. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో ఏ విధంగా డీల్ చేశారో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడిని 50 రోజుల పాటు జైల్లో పెట్టించి ఏ విధంగా ట్రీట్ చేశారో మనం చూసాం. అదేవిధంగా మన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా దళితులపై ఎలాంటి దాడులు జరిగినాయో మనం చూసాం. తన సిస్టర్కి సంబంధించి ఒక అబ్బాయి అన్నందుకు ఏకంగా ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటనలు మనం చూసాం. అదేవిధంగా ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూసాం. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్స్లో టీడీపీకి జనసేన పార్టీ కంటే కూడా టీడీపీకి చాలా అవసరం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జనసేన పార్టీ మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా మాత్రం ఇబ్బంది పడింది. ఆయన సినిమాలు తెలంగాణలో ఆడితే లేదంటే నేషనల్ లెవెల్లో ఆడతాయి. సో ఆయనకేం ఫరక్ పడదు నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటే కనుక తెలుగు స్టేట్స్తో మహా అయితే పెద్ద పని ఉండదు. ఒక తెలుగు స్టేట్ బాగా లాక్ వచ్చింది, ఇంకో తెలుగు అప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే కనుక తక్కువ టికెట్ రేట్లు పెట్టని లాక్ వస్తారు. కానీ టీడీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే టీడీపీని చంపాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో జనసేనకి సీట్ వెళ్ళిందని చెప్పేసి అక్కడ కనుక మీరు గొడవలు పెడబొబ్బలు పెట్టుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కనుక తొక్కి పెట్టి నారదీసేస్తాడు. ఎలాంటి మొహమాటం లేదు, తొక్కి పెట్టి నారదీస్తాడు ఒక్కొక్కరిని. ఎలా అంటారేమో మీరు చూడండి, ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఆంధ్రాకి సంబంధించినటువంటి మన బుద్ధ వెంకన్న కావచ్చు, వీళ్ళు ఒకసారి పల్నాడుకు పోతే ఒక వ్యక్తి పెద్ద దూలం తీసుకొని మన కారు విండోలో నుంచి తోసినటువంటి పరిస్థితి, జస్ట్ గెలవగానే జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ తర్వాత ఎన్ని ఇన్సిడెంట్లు, చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీద, విజయవాడలో చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీద జోగి రమేష్ తన యొక్క సైన్యాన్ని వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి, పార్టీ అద్దాలు మొత్తం పగలగొట్టినటువంటి పరిస్థితి, నారా చంద్రబాబు నాయుడుపై వరుస కేసులు పడినటువంటి పరిస్థితి, నారా లోకేష్పై కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక్కడి కారణంగా ఆ కేసులు ప్రస్తుతానికి ఆగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా సీట్లు ఇచ్చే క్రమంలో గొడవలు పెట్టుకుంటుంటే కనుక
తప్పనిసరిగా టీడీపీ అయితే భయంకరమైన చావు దెబ్బనైతే తినాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు, తన సినిమాలు తను చేస్తాడు. తన వెనక తనకి ఉన్నటువంటి పెద్ద బొక్కలు కూడా ఏం లేవు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆయన పరిపాలించింది లేదు, ఈ రాష్ట్రానికి హాని చేసింది లేదు, నాశనం చేసింది లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి పెద్ద పోయేది ఏం లేదు. వస్తే పదవులు అవన్నీ కూడా ఆయనకన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ తప్ప ఆయనకి పెద్ద పోయేది ఏం లేదు. కానీ టీడీపీ ఓడిపోతే మాత్రం బొమ్మ చూపిస్తారు. సో కాబట్టి టీడీపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. 40 సీట్ల 50 సీట్ల 70 సీట్లు ఏదైనా అవ్వచ్చు, అదంతా సెకండరీ. సో వాళ్ళకి టీడీపీ వైసీపీ వాళ్ళకి టికెట్ల విషయంలో జగన్ సర్కార్ ఆ విధంగా అవలంబిస్తున్నప్పటికీ వాటిని బయటికి తీసుకురాకుండా కేవలం టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతుందనే కుట్రను అయితే క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ట్రాప్లో జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితిలో పడకూడదు.